సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఈ ఆపరేషన్ కి ఇన్ఛార్జ్ ఆఫీసర్ అలీ. అలియా? సార్ ఇంకెప్పుడు సార్ మమ్మల్ని వదిలేయండి సార్. అలీ, కేఎస్ డైరీ రాయడానికి రామకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్ పంపించాను. కోటబొమ్మ పిఎస్. రేపు కమిషన్ పడిందనుకో ఉపయోగపడతాడు. నాకా? అలీ. రామకృష్ణ ఇంకా రాలేదు మేడం. బయట చల్లగా ఉన్నప్పుడు ఒంట్లో ఉడుగ్గా ఉండాలి బాబాయ్. ఇలా ఇచ్చేసిద్దాం. హలో, ఎక్కడున్నారయ్యా? మేడం గారు అడుగుతున్నాం సార్. వచ్చేస్తున్నాం సార్, 5 minutes. సారీ మేడం, లేట్ అయిపోయింది. ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. కొంచెం వెపన్స్ తీసుకురండి. ఓకే మేడం.
యాజ్ యూ విష్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. విల్ సెండ్ ది రిపోర్ట్. మేడం థ్యాంక్ యూ సార్. మాయా, ఓసారి దీని మొగుడు ఎలా కొంత చూడాలనుంది మాయా. మనకి వెళ్ళారా? అసలు దీంతో ఎలా పడుతుండో మనకు తెలియాలి కదా. హలో, ఎవరు నువ్వు? కోటబొమ్మల స్టేషన్ డ్రైవర్ మేడం. జోకులు వేస్తున్నావా? ఏట్లేదు మేడం. డ్రైవింగ్ బాగా చేస్తావా? వచ్చు మేడం. రేపు నుంచి నా కార్ డ్రైవ్ చేయి. ఆ, ఆ, ఏటైంది? టెక్కలి ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ఓటర్లకి ఎన్నో హామీలు గుప్పిస్తున్నాయి. తమ తమ సామాజిక అమ్మా, ఈరోజు మొదటి రోజే బేగల్లా స్టేషన్కి. ఇగో క్యారేజ్ గట్ట కట్టకు, నేను క్యాంటీన్లో తినేస్తానులే. జాగ్రత్త. ఏటైంది? ఓ బావా, ఏడ్ చేస్తున్నారు లోపల? క్యాన్వాసింగ్ టైం అవుతుంది, రారా. నేను వెళ్తున్నాను. అక్క, ఆ డైవర్స్ పేపర్ల గురించి లాయర్ గారు రేపు రమ్మంటారు. సాయంత్రం అమ్మని హాస్పిటల్ తీసుకెళ్లి రేపు అడిగి వెళ్తాను. అమ్మ నేను తీసుకెళ్తాలేరా? నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళు. రవి జాగ్రత్తరా. అలాగే. ఓయ్, ఏట్రా నీ గాబరా? క్యాన్వాసింగ్ 2000 ఇస్తాను రా బావా, వెళ్ళొద్దా? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదరా, జాగ్రత్త. అలాగే రెడీ. ఒరేయ్, ఇటు చూడు చూడు. నీ చెప్పు, మాట్లాడబెట్టి. ఒకసారి కంప్లైంట్ వచ్చిందనుకో లోపల చెప్తాం. నమస్తే లాయర్ గారు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ? ఇంకోసారి అటు వెళ్ళినావు అనుకో, తొక్క తీసేయడం అయిపోతుంది చెప్తున్నా. సార్, ఓహో, నువ్వు ఆదినారాయణ గారు అబ్బాయివా? అవును సార్. మీ నానంటే మాకు చాలా ఇష్టం అయ్యా. స్టేషన్లో చాలా మందికి ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు. గుడ్, డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్నావు. నైస్, గుడ్ లక్. థ్యాంక్స్ సార్. రామకృష్ణ చూడిది. అందరూ 20 ఏళ్లలోపు కుర్రాళ్ళు. ఆ పిల్లకి 12 ఏళ్ళు. మరి ఇంకా చట్టాలు ఎందుకు? నేను ఆడిన తుపాకీ కూడా చట్టమే చేసింది. చెప్పు రామకృష్ణ. సార్, జీప్ తీసుకెళ్ళొచ్చా? ఎల్పీ కేసు అక్యూజర్ కోసం ఇన్ఫర్మేషన్ వచ్చింది. డ్రైవర్ పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళాడు కదా. నీకు డ్రైవింగ్ వచ్చా? ఎస్ సార్, ఆథరైజేషన్ కూడా ఉంది సార్. ఇతను తీసుకెళ్ళు సార్. కూంబింగ్లో మీ నాన్నే మా అందరికీ హెడ్. ఊరు వెళ్ళినప్పుడల్లా జీడిపప్పు తెచ్చాడని జీడిపప్పు నారాయణ అనోళ్ళం. ఒక కోర్టు వల్ల ఆ రోజు ఎన్కౌంటర్లో సార్, ఒక్కరే వెళ్ళకండి సార్, నేను వస్తాను. నేనేమి దొంగలు పట్టుకోవడానికి వెళ్ళడం లేదు రవి. రాత్రి చిన్న పార్టీ కదా, బైక్ ఇక్కడే ఒగ్గేశాను. నువ్వు వెళ్ళు. అలాగే.
ఈసారి ఎలాగైనా మన పార్టీకి వెళ్ళాలి. మాయా ఈసారి ఎగ్విజర్ కూడా మనకే సపోర్ట్ చేస్తాం తెలుసా? అవును తెలిసిందే. జరిగింది. కుమారి నిన్నేనే వినబట్టలేదంటే కుమారి నిన్నే. అమ్మా నేను స్టేషన్కి వెళ్ళిపోతున్నానులే. కంప్లైంట్ ఇవ్వాలంటే మీరు స్టేషన్కి వచ్చి కాదు సార్, నేను కూడా కానిస్టేబుల్ని. ఏటు కుమారి లేటా? గుడ్ మార్నింగ్ సార్. లేట్ లేదు సార్, ఇవాళ నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. రవి మన స్టేషనే. ఓ అవునా సార్, రేగొచ్చేయండి. అలాగే సార్.